ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, సిఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 12 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశామన్నారు మంత్రి పార్థసారథి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన బార్ పాలసీ కూడా ఆమోదం తెలిపారు. ఇక మంత్రులకు సీఎం చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మంత్రులెవరూ లిక్కర్ కేసు విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. ప్రకారం ఇప్పుడు బార్లు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అదే కంటిన్యూ చేసినట్లయితే 50 నుంచి 60% బార్లు మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం గవర్నమెంట్ షాపుల్ని నిర్వహించడం కానివ్వండి, లేతే ఆ షాపులు నిర్వహించడానికి ఏదైతే సమయం బిజినెస్ అవర్స్ ఏదైతే ఉందో దాని మూలంగా కానివ్వండి, దాంతోపాటు ఆ గవర్నమెంట్ షాపులు పెట్టిన లొకేషన్స్ ఆధారంగా కానివ్వండి, గత ప్రభుత్వంలో బార్లు కొంత పాజిటివ్ బిజినెస్ని చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే పాలసీ మార్చిందో ఈ ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ షాపుల స్థానంలో ప్రైవేట్ షాపులను తీసుకురావటం మూలంగా ఈ బార్లకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి మరి సమాచారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ పెట్టిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా గతంలో ఏంటంటే ఈ కార్టెల్ సిస్టమ్ ఉండటం మూలంగా వేస్తేనేమో చాలా తక్కువ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమయ్యి తనతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలపై మల్లు రవి స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడడం సరికాదని, ఇటువంటి అంశాలను పార్టీ హైకమాండ్ పరిష్కరిస్తుందని అన్నారు. రేపు మరోసారి కోమటిరెడ్డితో భేటీ అయ్యి సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. రాముడు, సీత, హనుమంతుడు వీటన్నిటి మీద అడగండి చెప్తాను. మామూలుగా వాళ్ళ ఇంత పెద్ద భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చిన సందర్భంలో వారి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి నేను మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా తప్పనిసరిగా వాటి మీద రేపు ఎల్లుండి దృష్టి పెట్టి ఏం చేయాలా ఏం చేస్తానో మీ అందరినీ పిలిచి మాట్లాడతానని మీ అందరికీ మాటిస్తాను. రామాయణంలో పిడకల వేట అని అంటారు. రామాయణంలో రాముడు, సీత, హనుమంతుడు వీటన్నిటి. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇచ్చిన నివేదికపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదు చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు నడుస్తున్నాయన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి రామానాయుడు కౌంటర్ వేశారు. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవా చేశారు. వైనాట్ 175 లాంటిదే జగన్ 2.0 కూడా అని ఎగతాళి చేశారు. 2 కన్లు పీకేస్తాం, కాళ్ళు తీసేస్తాం, రప్ప రప్ప అంటూ నరికేస్తామంటూ కుదురుతుందా అని మండిపడ్డారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ మంత్రి రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం వచ్చింది. ఏదైతే ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు. మరి ఒక పక్కన పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 4,000, 6,000, 15,000, 10,000 పింఛనిప్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం చెప్పని వాళ్ళ తల్లిల అకౌంట్లో అమౌంట్ వేస్తూ ఉన్నాం. ఏదైతే గత 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోయినా మేము 16,500 టీచర్ పోస్టులు మేము మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తాం.
రేపు ఆగస్టు 15 నుంచి మా మహిళలకు ఉచితంగానే ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఇంత కష్టకాలంలో కూడా ఒక ఖాళీ చిల్లు కొండ ఆర్థిక పరిస్థితిని చేతిలో పెట్టినా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదటి సంవత్సరంలోనే చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో రాజకీయ నాయకులను ఎందుకు వదిలేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రులను, కాంట్రాక్టర్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని, సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని వేల ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది, తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది, మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఘోష్ ప్యానల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు, ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీజేపీని నిందిస్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పుట్టుకుందని మండిపడ్డారు. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పనిగట్టుకొని తమపై పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ ప్రతిష్టత కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తనపై దుష్ప్రచారం చేయడం ఆపాలని జనార్దన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వాస్తవం తెలుసుకొని రియలైజ్ అయ్యి మన ఎంబడే టీఆర్ఎస్ పార్టీ 12 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏర్పడి ఉన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో మరిగల పోతుండు హర్షవర్ధన్ పోతుండు జయపాల్ హర్షవర్ధన్ ఇక్కడే ఉన్నాడు, జయపాల్ యాదవ్ ఇక్కడే ఉన్నాడు. నేను మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా రేపు చెప్తున్నా, నా తొలి అడుగు చివరి అడుగు టీఆర్ఎస్ పార్టీతోనే కేసీఆర్ తోనే కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాము ఎన్నికల ప్రచారంతో ఉండగా వైసీపీ నేతల వాహనాన్ని కారుతో ఢీకొట్టి ఆపై రాడ్లతో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాము వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేముల రాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా వైసీపీ నేతలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించి ఘటనపై ఆరా తీశారు. పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులపై దాడిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై మండల నాయకుడు రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. దాడి జరిగిన 1/2 కిలోమీటర్ దూరంలో పోలీసులు ఉన్నారని, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందన్నారు. రామును చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు పోలీసులు వెళ్లి
ఆసుపత్రిలో చేర్పించారని మేమే చేర్చామని చెప్పడానికి ఇలా చేశారన్నారు. ఎమ్మెల్సీ గ్రామంలో వెళుతుంటే మీకు స్పృహ లేదా అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలిపించుకునేందుకే చంద్రబాబు రౌడీయిజం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ముందే ఈసీకి డీసీపీకి ఫిర్యాదు చేశామన్నారు. జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తామో చూస్తున్నాం. ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, ఎంపీపీ, వాళ్ళిద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక 10 గజాలు కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని హీరో చిరంజీవి అన్నారు. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి, తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం గొప్పతనాన్ని చిరంజీవి వివరించారు. ఒక జర్నలిస్టు మూలంగా తనకు బ్లడ్ బ్యాంకు పెట్టాలనే ఆలోచన వచ్చిందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తాను కొన్ని రోజులుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఈ మధ్య ఓ నాయకుడు తనను అకారణంగా మాటలు అన్నారని అసహనం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు. హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ జరిపింది. గేమింగ్ యాప్స్ ను, బెట్టింగ్ యాప్స్ ను వేర్వేరు చేయాలని తెలిపారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో డాక్టర్ నమ్రత ఎలాంటి సరోగసీ లేకుండా పసిపిల్లలను పేద గిరిజన పేరెంట్స్ నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి ఆసుపత్రిలో లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు 80 మందికి పైగా శిశువులను సరోగసీ పేరుతో విక్రయించినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. అయితే ఆయా పిల్లలను గుర్తించి వారిని వెనక్కి రప్పిస్తామని పోలీసులు తెలిపారు. శిశువులను తొలుత శిశు విహార్కు తరలించి అనంతరం తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పజెప్తామని పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో అధికార పరిపాలనకు మౌలిక భద్రతను అందించేందుకు రూపొందించిన కామన్ సెంట్రల్ సెక్రటరియట్ నిర్మాణాల్లో ఒక్కటైన కర్తవ్య భవన్ 3ను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఇది మొత్తంగా 10 భవనాలు సముదాయ నిర్మాణం. ప్రస్తుతం ఢిల్లీలో విస్తరించి ఉన్న గృహ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ లఘు మధ్య పరిశ్రమలు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వంటి శాఖల కార్యాలయాలను ఇక కర్తవ్య భవన్ 3లో ఒకే చోట పనిచేయనున్నాయి. ఈ సెక్రటరైజ్ భవనం ఆధునిక వసతులు, సామర్థ్యం, సహకార వాతావరణాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 6 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో జార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరపున న్యాయవాది వెల్లడించారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ విషయాన్ని తాము మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. దీంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. వరదలు తాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే భారత్ ఎగుమతులపై 25% సుంకాలు విధించగా తాజాగా నేడు మరో టారిఫ్ బాంబు పేల్చాడు ట్రంప్. ఇప్పటికే ఉన్న 25% కాకుండా మరో 25% అదనపు టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. అయితే అదనపు సుంకాలు ఉంటాయని ఇటీవలే ప్రకటించిన ట్రంప్ దానిని చేసి చూపించారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై మొత్తం 50% పన్నుల భారం పడనుంది.